సంధ్య థియేటర్లో జరిగినటువంటి తొక్కిసలాటలో రేవతి అనే మహిళ చనిపోవడం చాలా బాధాకరం. పూర్తి సమాజం అంతా బాధపడ్డారు. చాలా బాధాకరమైన విషయం. వారి కుమారుడైనటువంటి శ్రీతేజ్ కూడా కిమ్స్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకుంటున్నాడు. మొదటిదాకా పార్లమెంట్ సమావేశాలు మొన్న అనుకోకుండా హైదరాబాద్ వచ్చి వెంటనే తిరిగి మళ్ళీ ఢిల్లీ పోయి రావడం జరిగింది. ఇప్పుడే ఢిల్లీ నుంచి రావడం జరిగింది. ఈరోజు మరి బాబుని చూసిన తర్వాత చాలా బాధ అనిపిస్తున్నది. చిన్న బాబు, డాక్టర్లు కోలుకుంటున్నారని చెప్పి డాక్టర్లు చెప్తున్నారు. కూడా కోలుకోవాలని చెప్పి అందరం భావించాలి. ప్రతి ఒక్కరు కూడా ఆ బాబు క్షేమం కోసం. నేను చిన్నపిల్లలంటే ప్రేమ పిచ్చెక్కువ. ఒకటి ఇలా టీవీలో ఫోటో చూసిన వెంటనే వచ్చి బాబుని చూడాలనిపించింది. తప్పకుండా బాబు కోలుకోవాలని చెప్పి నేను నమ్ముకున్న అమ్మవారిని ప్రార్థిస్తున్నాను. చిన్న బాబు కాబట్టి కొంచెం రోజు కొంచెం కోలుకునే అవకాశం ఉన్నాయని చెప్పి డాక్టర్లు చెప్తున్నారు. కేవలం చూడడానికి మాత్రమే వచ్చింది. ఇప్పుడు రాజకీయాలు మాట్లాడే టైం కాదు. వీళ్ళు వాళ్ళని తిట్టుకోవడం, వాళ్ళు వీళ్ళకి అన్ని దయచేసి పని చేద్దాం. సమస్యలను రాజకీయ కోణంతో చూసే ప్రయత్నం చేయదు. విమర్శలు ప్రతి విమర్శలు ఆపేసి సమస్యను జటిలు చేసే ప్రయత్నం చేయకుండా వీళ్ళు కానీ వాళ్ళు కానీ అబ్బాయి కోలుకోవడమే ప్రధాన బాధ్యత. అబ్బాయి కోలుకునే విధంగా ఏ విధంగా కోలుకుంటారని చెప్పి ఆలోచించే ప్రయత్నం చేయాలి. అబ్బాయి కోలుకోవాలని చెప్పి అందరూ కోలుకోవాలి. సమస్యలను జటిలు చేసే ప్రయత్నం చేయొద్దని చెప్పి సామరస్యంగా ఉండాలని చెప్పి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తాం. థ్యాంక్ యూ.